ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చాక బ్రాందీ షాపుల్లో క్యాషే ఎందుకు తీసుకుంటున్నారు చెప్పే ధైర్యం ఉందా? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ బ్రాందీ షాపుల్లో ఎవరి ముందు అమ్ముతున్నారో ఆ ఫ్యాక్టరీలు ఎవరి అని చెప్పే దమ్ముందా? ఇసుకకి కాంట్రాక్టర్లు ఏనాడైనా ప్రభుత్వ చలానాలు కాకుండా లక్షల్లో క్యాష్, ప్రభుత్వ అధికారులు లక్షల్లో క్యాష్ ఎందుకు తీసుకుంటున్నారు? చలానాలు ఎందుకు కట్టించుకోవట్లేదు? డీడీలు ఎందుకు తీసుకోవట్లేదు చెప్పే దమ్ముందా? చంద్రబాబు 5 ఏళ్ల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు, ఇసుక మీద కేసులు, మద్యం మీద కేసులు 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్ల ముందు ఒక్కరిని బెదిరించి భయపెట్టి లొంగ తీసుకొని మళ్ళీ అధికారంలోకి రావాలి.